జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొందరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే మరికొందరు హీరోలుగా, హాస్య నటులుగా రాణిస్తున్నారు. ఈ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్లు కనిపించేవారు కాదు. మగవాళ్లే గెటప్లు వేసుకొని ఆడవాళ్ళలాగే స్కిట్స్ చేసేవారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు శాంతి స్వరూప్. లేడీ గెటప్ వేసి తన పంచులతో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్న శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో బాగానే సంపాదించాడు. అంతేకాదు శాంతి స్వరూప్ ఓ కొత్త లగ్జరీ కార్ని కొనుగోలు చేశాడు. అయితే తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా కూడా అందరికీ నవ్వులు పంచాడు. ఆయన జీవితంలో పడ్డ కష్టాలేంటో ఒకసారి చూద్దాం. ఇటీవల బుల్లితెరపై యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న ఓ షోకి శాంతి స్వరూప్ వచ్చాడు. శాంతి స్వరూప్ జబర్దస్త్ కి రాకముందు ఎలాంటి బాధలు పడ్డారో వెల్లడించారు. తమ ఫ్యామిలీ ఎలాంటి దీనస్థితిలో ఉండేదో చెప్పుకొచ్చాడు. తన తల్లి సరోజనమ్మ తమ చిన్నగా ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి పాచి పనులు చేసేదని చెప్పాడు. అంట్లు తోమి తమను పోషించిందన్నాడు. అమ్మ కడుపు మార్చుకొని మాకు దొరికింది పెట్టేది. అప్పట్లో మాకు ఆకలి బాధలు ఎలా ఉండేవంటే అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మకి గొంతు సరిగ్గా లేదని, ఆమె సరిగ్గా మాట్లాడలేదని తెలిపాడు. ఏదో మాట్లాడాలనుకుంటుంది కానీ మాట్లాడలేదంటూ తన తల్లి గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ షోకి తన తల్లి కూడా వచ్చింది. వీరిద్దరి ప్రేమను చూసి అక్కడున్న వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ షోకి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో చూసిన నెటిజన్లు పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. జీవితంలో కష్టాలు పడిన వారే అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో లేడీ గెటప్లో కనిపించి తన కామెడీతో అందరినీ నవ్వించారు. అటు జబర్దస్త్ షో చేస్తూనే ఇటు సోషల్ మీడియాలో సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అందులో తన లైఫ్ స్టోరీతో పాటు కాస్ట్యూమ్ డిజైన్స్, కామెడీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటున్నారు. సినిమాలు ఆఫర్స్ వచ్చినా కాదనకుండా ఓకే చెప్తున్నాడు. అలా ఒకవైపు సినిమాలు, మరోవైపు జబర్దస్త్. అలాగే పండగలకు చేసే ఈవెంట్స్లలో సందడి చేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. ఆయన ఈవెంట్స్తోనే బాగా సంపాదిస్తూ అందరి మనసును దోచుకున్నాడు. శాంతి గతంలో ఆపరేషన్ చేయించుకున్నాడని వార్తలు కూడా వినిపించాయి. కానీ అందులో నిజం లేదని చెప్పాడు. ప్రస్తుతం వరుసగా షోలు చేస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్.